హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎస్బీఐ చెక్ డిపాజిట్ మిషన్లో చెక్ను ఎలా డిపాజిట్ చేయాలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. అందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక లైక్ అండ్ ఒక షేర్తో మీ సపోర్ట్ని తెలియజేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక విషయానికి వస్తే ఎలా చేయాలి అనేది ఈ డిపాజిట్ మిషన్లో చూపిస్తాను, చూడండి. మనము డిపాజిట్ చేయదలుచుకున్న చెక్ బ్యాక్ సైడ్ ముందుగా అకౌంట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేమ్ పెన్తో రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు డిపాజిట్ మెషిన్లో గమనిస్తే ముందుగా వెల్కమ్ టు చెక్ డిపాజిట్ కియోస్కి అని ఉంటూ ప్లీజ్ టచ్ ద స్క్రీన్ టు ప్రొసీడ్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ స్క్రీన్పై టచ్ చేస్తే వచ్చే నెక్స్ట్ స్క్రీన్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చే స్క్రీన్లో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ యోనో రిఫరెన్స్ నెంబర్ అని చూపిస్తూ ఆ క్రిందనే ఎస్ అండ్ నో ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నాకు యోనో రిఫరెన్స్ నెంబర్ లేదు కాబట్టి నేను నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చే స్క్రీన్లో ప్లీజ్ ఇన్సెట్ యువర్ చెక్ అని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనము మన వద్ద ఉన్న చెక్కును ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెషిన్లో ఇన్సెట్ చేయాలి. కొద్ది క్షణాల తర్వాత మనం ఏ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నామో ఆ అకౌంట్ నెంబర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంట్రీ చేసి కంటిన్యూపై ట్యాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చే స్క్రీన్లో అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ చూపిస్తుంది. ఈ నేమ్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూపై ప్రెస్ చేస్తే వచ్చే స్క్రీన్లో అమౌంట్ మరియు చెక్ యొక్క డేట్ అడుగుతుంది. ఇప్పుడు చెక్ యొక్క అమౌంట్ ఎంట్రీ చేసి ఆ తర్వాత చెక్ యొక్క డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేస్తే వచ్చే స్క్రీన్లో అన్ని డీటెయిల్స్ స్క్రీన్పై ఈ విధంగా చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకుని కంటిన్యూపై క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ వైల్ యువర్ చెక్ ఈజ్ బీయింగ్ డిపాజిటెడ్ అనే మెసేజ్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ప్లీజ్ కలెక్ట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనే మెసేజ్ చూపిస్తుంది. స్లిప్ ఈ విధంగా వస్తుంది. ఆ స్లిప్ మనము తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్పై డూ యూ వాంట్ టు డిపాజిట్ మోర్ చెక్స్ ఇన్ సేమ్ అకౌంట్ అనే మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఒకటే చెక్ కాబట్టి నేను నో అని పై క్లిక్ చేశాను. అంతే. ఇక ఫైనల్గా ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ ఫర్ బ్యాంకింగ్ విత్ అజ్ అనే స్క్రీన్పై చూపిస్తుంది. మన చెక్ డిపాజిట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. బాయ్.